కొందరు కొన్ని పాత పద్ధతులే ఫాలో అవుతారు. లక్కీ ఛాన్స్ వచ్చినా తమకు నచ్చిందే ఇష్టపడి చేస్తారు. అది కష్టమైన ఇష్టంతో చేయడంతో బాగా రిజల్ట్ వస్తుందని ఫీల్ అవుతారు. అలాంటి కోవలో టాలీవుడ్ డైరెక్టర్ ఒకరు చేరారు. ఆ డైరెక్టర్ నేషనల్ అవార్డు కూడా కొట్టేశారు. ఇప్పుడు ఆ డైరెక్టర్ అదిరిపోయే ప్రేమ కావ్యంతో లవర్స్ డే స్పెషల్గా రాబోతున్నాడు. ఇంతకీ ఎవరా డైరెక్టర్ అంటారా? లెట్స్ వాచ్ ద స్టోరీ. దర్శకుడిగా తన తొలి చిత్రం కార్తికేయతోనే తన సత్తా ఏంటో చూపించాడు చందు మొండేటి. అతడి రెండో చిత్రం ప్రేమం కూడా హిట్టే. మూడో సినిమా సవ్యసాచి మాత్రం తేడా కొట్టింది. ఆ తర్వాత కార్తికేయ 2 బలంగా పుంజుకున్నాడు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అయ్యింది. దీంతో చందు మొండేటి పేరు మార్మోగింది. దీంతో టాప్ హీరోలు సైతం చందుతో సినిమాలు చేయడానికి రెడీ అయ్యారు. చందు తర్వాత సినిమాని నిర్మించడానికి అల్లు అరవింద్ లాంటి పెద్ద నిర్మాత ముందుకొచ్చారు. వీరి కలయికలో నాగచైతన్య హీరోగా తండేల్ రాబోతోంది. ఈ సినిమాకి మంచి హైపే వచ్చింది. అయితే నిజానికి దీనికి బదులు చందు గీతా ఆర్ట్ సంస్థలో వేరే పెద్ద సినిమా చేయాల్సిందంట. అందుకోసం ఏకంగా 300 కోట్ల బడ్జెట్ పెట్టడానికి కూడా అరవింద్ రెడీ అయ్యారంట. కానీ చందు మాత్రం తండేల్ చేయడానికే మొగ్గు చూపాడంట. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ చందు తండేల్కు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ షేర్ చేసుకున్నాడు. కార్తికేయ 2 తర్వాత గీతా ఆర్ట్స్ లో సినిమాలు చేయాల్సి వచ్చినప్పుడు తండేల్ స్టోరీ నా ముందుకొచ్చింది. అయితే అల్లు అరవింద్ సార్ నన్ను ఆ స్టోరీ చెయ్యొద్దన్నారు. కార్తికేయ 2ని హ్యాండిల్ చేసిన విధానం చెబుతూ పెద్ద మూవీనే చేద్దామని ప్రపోజల్ తెచ్చారు. మన దగ్గర సూర్య, రామ్ చరణ్ అందుబాటులో ఉన్నారు కాబట్టి పెద్ద కాన్వాస్ లో మూవీ చేద్దామని అల్లు అరవింద్ ప్రపోజల్ పెట్టారు. దానికోసం 300 కోట్ల దాకా బడ్జెట్ పెట్టడానికి కూడా సిద్ధమన్నారు. నేను మాత్రం తండేల్ స్టోరీ ఎందుకు చెయ్యకూడదన్నాను. ఆ స్టోరీ నాకు ఎక్కువగా నచ్చి దాన్నే చేయడానికి రెడీ అయ్యానంటూ ఇంట్రెస్టింగ్ న్యూస్ రివీల్ చేశాడు చందు. అరవింద్ లాంటి లెజెండరీ ప్రొడ్యూసర్ తనను నమ్మి 300 కోట్ల బడ్జెట్ సూర్య లేదా రామ్ చరణ్ లాంటి హీరోను ఇస్తానన్నా కూడా అవి వద్దని తండేల్ చేయడం అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చందు అంతగా ఇష్టపడి చేసిన తండేల్కు ఇప్పుడు తప్పకుండా చూడాలని కామెంట్స్ చేస్తున్నారు. కార్తికేయ 2 అనుభవం తండేల్ సినిమాకు బాగా ఉపయోగపడింది. నేనెప్పుడు అనుకున్న బడ్జెట్ను దాటి సినిమా చెయ్యను. ఈ మూవీ విషయానికొస్తే రీసెర్చ్ అనంతరం కథ రాయడం పూర్తయింది. అప్పటికే పూర్తయిన స్టోరీకి తగ్గట్టుగా బడ్జెట్ ఫిక్స్ అయిపోయినా ఇలాంటి విజువల్స్ ఉంటే బాగుంటుందని భావించాను. అదే మ్యాటర్స్ మేకర్స్కు చెబితే ఓకే చేశారు. ఆ ఒక్క ఎపిసోడ్కి దాదాపు 18 కోట్ల బడ్జెట్ దాటింది. లైవ్ లొకేషన్లో, స్టూడియోలో మీనియేచర్, వర్చువల్గా సీన్స్ షూట్ చేశాం. ఇందులో ఎమోషన్ ఉంటుందని చందు కామెంట్ చేశారు. చందు చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. కేవలం సింగిల్ ఎపిసోడ్కే 18 కోట్లు ఖర్చు పెట్టారంటే ఈ ఎపిసోడ్ ఎలా ఉండబోతుందని నెట్టింట ఫ్యాన్స్ డిబేట్ చేసుకుంటున్నారు.